సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ చూపించబోతున్నాను. అదేంటో అనుకుంటున్నారా? బంజారాస్ ముల్తానీ మట్టి. బంజారాస్ న్యాచురల్ 100% యూస్ అయ్యే బంజారాస్ ముల్తానీ మట్టి. దీని గురించి మీకు ఎంతమందికి తెలుసు? కామెంట్లో కామెంట్ చేయండి. ఇది ఎలా యూజ్ చేయాలో, ఎలా యూస్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. ఇది ఫేస్కి చాలా అంటే చాలా మంచిగా యూస్ అవుతుందండి. ఇప్పుడు సమ్మర్ కదండి, ఎండకి వెళ్తాము, ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. ఎండకి ఫేస్ నిండా మొటిమలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఈ బంజారా హిల్స్ని ముల్తానీ మట్టి యూజ్ చేశారంటే ఫేస్ స్మూత్గా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. ఫేస్లో ఒక గ్లో అన్నది మీకు వస్తుంది అన్నమాట. బంజారాస్ న్యాచురల్ ముల్తానీ మట్టి ఎంతమంది యూజ్ చేస్తున్నారో మన కామెంట్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలన్నది మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, బంజారాస్ న్యాచురల్ ముల్తానీ మట్టి చూసారండి. ఇప్పుడు మనం ఫేస్కి క్రీమ్ని కలుపుదాం. దీనికి కావాల్సినవండి శనగపిండి, చూస్తున్నారు కదా, శనగపిండి, పెరుగు, పసుపు, ముల్తానీ మట్టి. ఇందులో రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. రోజ్ వాటర్ ఆఫ్ చేసేసాను నేను. రోజ్ వాటర్ కూడా వేస్తే మంచిగా బాగుంటుంది. నా దగ్గర రోజ్ వాటర్ అయిపోయింది, అందుకనేసి నేను మీకు రోజ్ వాటర్ అనేది చూపించట్లేదు. ఇందులో అలోవెరా జెల్ కూడా మీకు తెలుసు కదా, అలోవెరా జెల్ కూడా ఒక స్పూన్ వాడుకోవచ్చు ఇందులో. నేను ఇప్పుడు దీన్ని కన్సిస్టెంట్ ఎలా కలపాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ బంజారాస్ ముల్తానీ మట్టి వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, ఫేస్కే కదా, ఒక స్పూన్. చూసారు కదా, ముల్తానీ మట్టి వేసేసాను. ఇందులోనే కొంచెం పసుపు పడని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. నాకు పసుపు మంచిగా పట్టిద్ది కాబట్టి నేను పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ పెరుగు ఏంటంటే అండి, మనకి ఫేస్ మీద మొటిమలు ఉంటాయి కదా, సమ్మర్ కదా, ఫేస్కి వేడి అన్నది ఎక్కువ తగులుతుంది. సూర్యకిరణాలు ఎక్కువ తగలడం వల్ల మొటిమలు వచ్చేస్తాయి. దాన్ని క్లీన్ చేయడానికి పెరుగు అనమాట. కంపల్సరీ పెరుగు అన్నది యూజ్ చేయాలి. పెరుగు పడని వాళ్ళు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు ఏంటంటే ఫేస్కి చల్లదనాన్ని ఇస్తుంది, మిల్క్ ఏంటంటే వైట్నెస్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ శనగపిండి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. నా దగ్గర రోజ్ వాటర్ లేదు కాబట్టి అండి నేను వాటర్ వేస్తున్నాను. మంచినీళ్ళు వేసుకోవచ్చు, వాటర్ వేసుకోవచ్చు. రోజ్ వాటర్ లేనప్పుడు మనం వాటర్ అనే వేసుకోవచ్చు. ఈ కంటెస్టీని కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా కంటెస్టీని ఇలా కలుపుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు, మరి కానీ అలా లూజ్గా కూడా ఉండకూడదు అన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఫేస్ని అంతా మనం ఏదైతే ఫేస్ వాష్ యూజ్ చేస్తామో ఫేస్ వాష్తో శుభ్రం క్లీన్ చేసేసుకోండి. ఫేస్ వాష్ లేని వాళ్ళు సోప్ ఉంటుంది కదా, మనం డైలీ యూజ్ చేసే సోప్తో శుభ్రం ఫేస్ని క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత ఒక మెత్తని టవల్ తీసుకొని ఫేస్ని తడంతా పోయేలాగా శుభ్రం తుడిచేసేయండి. ఫేస్ని ఫస్ట్ తుడిచిన తర్వాత ఇది మనం తయారు చేసుకునే క్రీమ్ ఉంది కదండి, ఇది ఫేస్ అంతా మొహం అంతా అప్లై చేసేసేది. మరి గట్టిగా ఉండకూడదు కన్సిస్టెంట్, అలా అని మరి లూజ్గా ఉండకూడదు, మనకు సమానంగా ఉండాలన్నమాట. రోజ్ వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. రోజ్ వాటర్ లేనప్పుడు వాటర్ వేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం పెరుగులో వాటర్ ఉంటుంది కదా, పెరుగులో వాటర్ వేసుకుని అయినా మనం కలుపుకోవచ్చు. పెరుగు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మిల్క్ ఉంటుంది కదండి, పాలు కూడా కలుపుకొని యూజ్ చేయొచ్చు. మీకు అలోవెరా పడుతుంది, అలోవెరా జెల్ తెలుసు కదా, కలబంద అంటాము. కలబంద కూడా మనం డైరెక్ట్ కలుపుకోవచ్చు. కలబంద లేని వాళ్ళు అలోవెరా జెల్ మీకు స్టోర్లో దొరుకుతుంది, తీసుకుని మీరు ఒక స్పూన్ అలోవెరా జెల్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఫేస్కి రాసేస్తాం కదండి, మొత్తం అంతా మన కంటికి తగలకుండా, అంటే కన్ను రెప్పలకి తగలకుండా ఈ క్రీమ్ని అప్లై చేయాలి.
ఈ క్రీమ్ని మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయాలండి. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత అది మొత్తం ఫేస్ అంతా డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోయిన తర్వాత మన స్మూత్నెస్ టవల్ ఉంటుంది కదా, టవల్తో మొత్తం ఫేస్ అంతా మనం స్క్రబ్ చేయాలన్నమాట. అంటే ఫేస్ మీద చిన్న చిన్న హెయిర్ ఉంటుంది అందరికీ కూడా. చాలా వరకు ఆడవాళ్ళ ఫేస్ మీద హెయిర్ అన్నది కామన్ అనమాట, వస్తూ ఉంటుంది. హెయిర్ లేని వాళ్ళు పర్వాలేదు. హెయిర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే టవల్తో ఒకసారి గట్టిగా స్క్రబ్ చేసేయండి. లేదు టవల్తో స్క్రబ్ చేస్తే మాకు మండుతుంది అనుకున్న వాళ్ళు ఉంటే చల్లని వాటర్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, చల్లని వాటర్తో శుభ్రం క్లీన్ చేసేసుకోవచ్చు. క్లీన్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. మళ్ళీ పైన ఒక రోజ్ వాటర్ రాయండి. రాసిన తర్వాత మీరు స్నానం చేసుకుని ఫ్రెష్ అవ్వచ్చు. మనం ఏదైతే క్రీమ్స్ వాడతామో, పౌడర్ వాడతామో రాసుకోవచ్చు. ఇది పెళ్ళిళ్ళకి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు యూజ్ చేశారంటే మీ ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది అనమాట. మేము కూడా వాడుతున్నాము, అందరూ వాడండి. బంజారాస్ ముల్తాన్ మట్టి అండి, చాలా చాలా యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మేము కూడా వాడుతున్నాము. అందరూ కూడా బంజారా ముల్తాన్ మట్టి వాడండి. ఈ క్రీమ్ ప్రోడక్ట్ ఎలా ఉందో యూజ్ చేసిన తర్వాత నా కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్.